Hey guys, what's up? I hope you are doing well. I'm Nisar. Welcome to my channel CNK Study. ఈరోజు మేము ద హిందూ న్యూస్ 20th June సో ఇందులో ఎడిటోరియల్స్ డిస్కషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్చర్లో కోట్ ఆఫ్ ది డే, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, యూరోప్ మ్యాప్ ప్రాక్టీస్ చేసినాం పొద్దున హంగరీ గురించి. సో హంగరీ క్యాపిటల్ బుడాపెస్ట్. నెక్స్ట్ ఇక్కడ హిందూ వొకాబులరీ సెషన్, ఎడిటోరియల్ డిస్కషన్, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్, స్టాటిక్ జీకే విత్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో డిస్కస్ చేస్తాం. ఇది ప్రిలిమ్స్కి వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని కూడా చూద్దాం. నెక్స్ట్ ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పార్ట్ 1లో డిస్కస్ చేసినాము. సో ఎవరైతే వీడియో చూడలేదో కంపల్సరీగా వెళ్ళి ఈ కరెంట్ అఫైర్ సెషన్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఎడిటోరియల్ డిస్కషన్ ఇవి పార్ట్ 2లో డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ వొకాబులరీ సెషన్ గురించి మాట్లాడితే ఫస్ట్ వర్డ్ స్క్రాంబుల్. స్క్రాంబుల్ అంటే ప్రోగు చేయు, డిస్అరేంజ్. సినానిమ్స్ మడల్, కన్ఫ్యూజ్ చేయడం. యాంటోనిమ్స్ వర్డ్ ఆర్గనైజ్, అలైన్, ఒక అరేంజ్మెంట్ని యాంటోనిమ్స్ ఇది ఆపోజిట్ వర్డ్స్. స్క్రాంబుల్ అంటే డిస్అరేంజ్ చేయడం. నెక్స్ట్ ఎగ్జామ్ట్ అంటే మినహాయింపు. స్పేడ్, ఫ్రీ ఫ్రమ్, నాట్ లియబుల్, ఆపోజిట్ వర్డ్ లియబుల్, సబ్జెక్ట్ టు. సో ఎగ్జామ్ట్ అంటే మినహాయింపు ఇవ్వడం. నెక్స్ట్ డ్విండిల్ అంటే వాడిపోవు, డిమినిష్, డిక్రీజ్, రెడ్యూస్. దీనికి ఆపోజిట్ ఇంక్రీజ్, ఫ్లరిష్. డ్విండిల్ అంటే డిక్రీజ్ కావడం, డిమినిష్ కావడం. నెక్స్ట్ రీకంబెంట్ అంటే చైతన్యం లేని, ఫ్లాట్, లయింగ్, హారిజాంటల్, ఆపోజిట్ వర్డ్ ఎరెక్ట్, స్టాండింగ్. సో రీకంబెంట్ అంటే ఫ్లాట్గా ఉండటం. ఇన్కంబెంట్ అంటే ప్రస్తుతం పదవిలో ఉన్న వ్యక్తి, అంటే ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడతాం. ఇన్కంబెంట్ మినిస్టర్ గురించి వింటాం కదా. సో కరెంట్ మినిస్టర్, ఎగ్జిస్టింగ్ మినిస్టర్. ఆపోజిట్ వర్డ్స్ పాస్ట్, ఫ్యూచర్. నెక్స్ట్ షన్ గురించి మాట్లాడితే తప్పుకొని పోవు, అవాయిడ్ చేయడం. నెక్స్ట్ సినానిమ్స్ ఇవేడ్, ఎష్యూ. సో షన్ అంటే అవాయిడ్ చేయడం, ఆపోజిట్ వర్డ్స్ యాక్సెప్ట్ చేయడం. ఒకసారి అన్ని రివైజ్ చేద్దాం. స్క్రాంబుల్ అంటే డిస్అరేంజ్మెంట్. ఎగ్జామ్ట్ అంటే మినహాయింపు ఇవ్వడం, రిలాక్సేషన్ ఇవ్వడం. ఇప్పుడు కోవిడ్-19లో కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తుంది కదా సెంట్రల్ గవర్నమెంట్, అన్లాక్ 1, అన్లాక్ 2 అనేసి. సో ఈ విధంగా రిలాక్సేషన్ ఇవ్వడం, ఎగ్జామ్షన్స్. డ్విండిల్ అంటే డిక్రీజ్ కావడం. నెక్స్ట్ డిమినిష్ కూడా దీనికి మీనింగ్. నెక్స్ట్ రికంబెంట్ అంటే ఫ్లాట్గా ఉండడం, లయింగ్, హారిజాంటల్, ఇలా ఫ్లాట్గా ఉండడం. నెక్స్ట్ ఇన్కంబెంట్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్. షన్ అంటే అవాయిడ్ చేయడం. సో ఇవి మీనింగ్ సెషన్. నెక్స్ట్ ఎడిటోరియల్ డిస్కషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడిటోరియల్ బోత్ ఎలక్షన్స్, మణిపూర్లో జరిగిన పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా గురించి బ్యాక్గ్రౌండ్ స్టడీ కూడా చూద్దాం కాన్స్టిట్యూషనల్ యాంగిల్లో. సో నెక్స్ట్ ఈ ఆర్టికల్ ముఖ్యంగా నార్త్ కొరియా, సౌత్ కొరియా మరియు యుఎస్ఏ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంది. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో కంప్లీట్గా లాక్డౌన్ జరిగింది కదా తమిళనాడులో. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఇక్కడ. సో లాక్డౌన్ అనేటివి ఫస్ట్ లాక్డౌన్ మార్చ్ 24కి స్టార్ట్ అయింది, అప్ టు ఏప్రిల్ 14th వరకు జరిగింది. సెకండ్ లాక్డౌన్ గురించి మాట్లాడితే 2.0 ఇది ఏప్రిల్ 15th నుంచి మే 3 వరకు జరిగింది. నెక్స్ట్ థర్డ్ లాక్డౌన్ గురించి మాట్లాడితే 3.0 ఇది 2 weeks వరకు ఎక్స్టెండ్ అయింది, అప్ టు మే 17. నెక్స్ట్ ఫోర్త్ లాక్డౌన్ గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి, ఇవి కూడా 2 weeks వరకు ఎక్స్టెండ్ అయింది, అప్ టు మే 30 వరకు ఎక్స్టెండ్ అయింది, ఆర్ మే 31 వరకు. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఉండేది మేము అన్లాక్ 1.0లో ఉన్నాము. ఇది జూన్ 1 నుంచి ఆర్ మే 31 నుంచి జూన్ 30 వరకు జరుగుతుంది ఈ అన్లాక్ 1.2. సో మేబీ అన్లాక్ 2.0 రావచ్చు. దీంట్లో కూడా కొన్ని రిలాక్సేషన్స్, థియేటర్స్, సినిమాస్కి కూడా రిలాక్సేషన్ ఇవ్వచ్చు. సో ఇది జూలై మంత్లో స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ లాక్డౌన్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఢిల్లీ లోకల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతుంది. సో అక్కడ కోవిడ్-19 కేసెస్ అనేటివి పెరుగుతున్నాయి. సో దాని గురించి మాట్లాడుతుంది ఎక్సలెంట్ వేలో. ఇది కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడితే నార్త్ కొరియా, సౌత్ కొరియా, యుఎస్ఏ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, యుఎస్ఏ వచ్చేసి ఎఫర్ట్స్ అనేటివి చేయాలా, ప్రయత్నాలు అనేటివి చేస్తుండల్లా నార్త్ కొరియాతో మాట్లాడడానికి. డీన్యూక్లియరైజేషన్ ప్రాబ్లం అనేది రేస్ చేస్తున్నారు యుఎస్ఏ వాళ్ళు. డీన్యూక్లియరైజేషన్ అంటే వెపన్స్ అవన్నీ తయారు చేస్తున్నారు నార్త్ కొరియా, జాన్ కిమ్ యాంగ్ ఉన్. నెక్స్ట్ ఇక్కడ యుఎస్ ప్రెసిడెంట్, ఈయన సౌత్ కొరియా ప్రెసిడెంట్. ఇక్కడ ఏం ఇష్యూ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కిమ్ జాంగ్ ఉన్ ఈమె సిస్టర్
ఈయన నెక్స్ట్ ఇక్కడ ఈయన హెల్త్ అనేది సరిగ్గా బాగుండడం లేదు. సో అందువల్ల ఈయన మ్యాటర్స్ అన్ని సబ్జెక్ట్స్ అన్నీ ఈయన సిస్టర్ చూసుకుంటుంది. సో ఇప్పుడు సిస్టర్ పిక్చర్లోకి వచ్చినారు. సో నెక్స్ట్ రూలింగ్ తను ఆ సిస్టరే. నెక్స్ట్ ఇక్కడ చూడండి మ్యాప్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. ఇక్కడ నార్త్ కొరియా కనబడుతుంది, ఇక్కడ నార్త్ కొరియా, ఇక్కడ సౌత్ కొరియా, ఇక్కడ సీ ఆఫ్ జపాన్ ఉంది, ఇక్కడ LOC ఉంది. సో ఇక్కడ USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇక్కడ పైన USA ఉంది. సో ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. రైట్ సైడ్ సౌత్ కొరియా, నార్త్ కొరియా మరియు జపాన్ ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, దీన్ని జూమ్ చేస్తే నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్యలో ఒక డిమార్కేషన్ లైన్ ఉంది. సో దీన్నే డీమిలిటరైజ్ జోన్, DMZ అని కూడా అంటాం. ఈ డిమార్కేషన్ లైన్ని డీమిలిటరైజ్డ్ జోన్, DMZ. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ ఉంది. సో 38th ప్యారలల్ లైన్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టనెల్స్, సెపరేట్ టనెల్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఇంకా దీన్ని చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నార్త్ కొరియా మరియు సౌత్ కొరియాకి మధ్య డీమిలిటరైజ్డ్ జోన్ ఉంది. సో DMZ అని అంటాం. ఇక్కడ LOC, వెస్ట్ సీ కూడా అంటాం. నెక్స్ట్ ఈస్ట్ సీ ఆఫ్ జపాన్. నార్త్ కొరియా క్యాపిటల్ పాంగ్యాంగ్, సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, నార్త్ కొరియా సౌత్ కొరియాకి మధ్యలో ఒక డిమార్కేషన్ అనే లైన్ అనేది వేసినారు. ఏమన్నా ఒక డిస్ప్యూటెడ్ ఏరియాస్ మరియు టాక్స్ అనేటివి మాట్లాడాల్సిన అవసరం వస్తే ఇక్కడ ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసినారు నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్. ఆ బిల్డింగ్ పేరు కియాసాంగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లేదా లయాసాన్ బిల్డింగ్ కూడా అంటాం. సో ఈ బిల్డింగ్కి ఇప్పుడు రీసెంట్గా కూల్చేసినారు. సో దానికి డిమాలిష్ చేసినారు. దాని గురించే ఈ ఆర్టికల్. ఏమైనా టాక్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ వెళ్ళి మాట్లాడాలా సౌత్ కొరియన్ లీడర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ లయాసాన్ బిల్డింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇటువంటి బిల్డింగ్కి కమ్యూనికేషన్ కట్ చేసేసి నార్త్ కొరియా లీడర్ సౌత్ కొరియాతో ఈ బిల్డింగ్ని కూల్చేసినారు. ఇక్కడ చూడండి, ఈ మంచి బిల్డింగ్ని ఎలా తయారు చేసినారు ఇప్పుడు. సో దీని గురించి ఇప్పుడు ఆర్టికల్ ఉంది, దీన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్డింగ్ని కూల్చేసినారు, డెమాలిష్ చేసేసినారు నార్త్ కొరియన్ లీడర్ విత్ సౌత్ కొరియాతో కమ్యూనికేషన్ లింక్ని కట్ అయిన తర్వాత. సో ఇది ఒక అగ్రెసివ్ పోస్చర్ అనేది, కోపం అనేది చూపిస్తుంది సౌత్ కొరియా మీద. సో దీనివల్ల ఒక వార్ అనేది కూడా జరగచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ ఉంది సౌత్ కొరియా మరియు నార్త్ కొరియా పెనిన్సులాలో. సో రీసెంట్గా US టాక్స్ అనేటివి జరిగినాయి అప్ టు December 31 వరకు. సింగపూర్లో ఒకటి, వియట్నాంలో ఒకటి జరిగింది. సో దీనివల్ల ఏం యూజ్ లేకపోయింది ఈ టాక్స్ వలన. సో ఇప్పుడు వాషింగ్టన్ మరియు సియోల్ ఇద్దరు కూడా నార్త్ కొరియాకి డీన్యూట్రలైజ్డ్ చేయాలని ఉన్నారు. మిసైల్ టెస్ట్ని ఆపండి అనేసి చెప్పాలని ఉన్నారు, కానీ దానికి నార్త్ కొరియా ఒప్పుకోవడం లేదు. సో ఇటువంటి క్రైసిస్ అనేటివి జరుగుతుంది. సో సౌత్ కొరియాలో కమ్యూనికేషన్ లింక్ కట్ చేసినారు నార్త్ కొరియా వాళ్ళు. అందుకని వీళ్ళు సౌత్ కొరియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలూన్స్ మీద ఒక ఇన్ఫర్మేషన్ రాసి అక్కడ ఉన్న పబ్లిక్కి ఆ ఇన్ఫర్మేషన్ని పంపించినారు. సో మీ దగ్గర ఉన్న లీడర్ చాలా చెడ్డోడు, బ్యాడ్ పర్సన్ అనేసి వాళ్ళకి ఒక లెటర్ మాదిరిగా ఇన్ఫర్మేషన్ అనేది బలూన్స్ మీద పంపించినారు. ఇక్కడ చూడండి, బలూన్స్ మీద ఇన్ఫర్మేషన్ వాళ్ళ భాషలో రాసి సౌత్ కొరియా పీపుల్, సో నార్త్ కొరియా పీపుల్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది పంపించినారు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ పంపించడం వల్ల ఇంకా రేజ్ అయిపోయి టెన్షన్స్ అనేటివి రేజ్ చేసింది నార్త్ కొరియా మరియు సౌత్ కొరియాకి. ఇంకా నెక్స్ట్ సౌత్ కొరియా లీడర్ యూనిఫికేషన్ మినిస్టర్ ఇక్కడ కిమ్ యాంగ్ చూ, ఈయన రిజైన్ చేసేసినారు. ఎందుకంటే కమ్యూనికేషన్ లింక్ లేనందువల్ల. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇతను కూడా రిజైన్ చేసేసినారు. సో 2 years తర్వాత కూడా టాక్స్ జరిగినాయి సింగపూర్ డీన్యూక్లియరైజ్డ్ ఏరియా దగ్గర. December 31 సింగపూర్లో జరిగినాయి, కానీ దీనివల్ల ఒక ప్రయోజనం అనేది లేదు. సౌత్ అమెరికా USA వచ్చేసి నార్త్ కొరియాకి మీరు డీన్యూక్లియరైజేషన్ చేయండి, మిసైల్ టెస్ట్ అనేది ఆపేయండి అనేసి చెప్తుంది, కానీ నార్త్ కొరియా మాత్రము ఆపేయడం లేదు. సో ఈ టాక్స్ వల్ల ఏం ప్రయోజనం అనేది లేదు. రీసెంట్గా చూస్తే US నార్త్ కొరియా రైవల్రీస్ కొట్లాటలు జరిగినాయి. నెక్స్ట్ 1950-53 కొరియన్ వార్స్ కూడా జరిగినాయి. ట్రంప్ కిమ్ మీటింగ్ జరిగింది. సో దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఒక రిలేషన్ అనేది మంచిగా చేయాలి, రిలేషన్. ఇక్కడ చూస్తే నెక్స్ట్ కిమ్ అగ్రీ చేసినారు డీన్యూక్లియరైజేషన్ చేయడానికి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అమెరికా శాంక్షన్స్ అనేటివి తీసుకుంటే. అంటే శాంక్షన్స్ ఏవైతే
ట్యాక్సెస్ అనేటివి అప్లై చేస్తున్నారు నార్త్ కొరియా ప్రోడక్ట్స్ మీద యూఎస్ఏ, అటువంటి శాంక్షన్స్ని బ్యాక్ తీసుకుంటేనే నేను డీన్యూక్లియరైజేషన్ చేస్తాను అనేసి యూఎస్ నార్త్ కొరియా లీడర్ చెప్తున్నారు. కానీ దానికి యూఎస్ ఏం చెప్తుందంటే కంప్లీట్గా డీన్యూక్లియరైజేషన్ అనేది చెయ్యాలా అనేసి యూఎస్ఏ చెప్తుంది. కానీ దానికి నార్త్ కొరియా ఒప్పుకోలేదు. కంప్లీట్గా డీన్యూక్లియరైజేషన్ అనేది చేయను, ఎందుకంటే నా కంట్రీని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాబట్టి మీరు కంప్లీట్గా శాంక్షన్స్ అనేటివి తీసేయండి, నేను అప్పుడు కంప్లీట్గా డీన్యూక్లియరైజేషన్ అనేది చేస్తాను అనేసి నార్త్ కొరియా లీడర్ చెప్పినారు. ఇంతకుముందు రీసెంట్ హిస్టరీలో చూస్తే యూఎస్ హిస్టరీలో సద్దాం హుసేన్ ఆఫ్ ఇరాక్ మరియు ముఅమ్మర్ గద్దాఫీ లిబియా, నెక్స్ట్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి బయటికి వచ్చేసినారు. వీళ్ళని ఇద్దరిని కూడా చంపేసింది యూఎస్ఏ. నెక్స్ట్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి కూడా బయటికి వచ్చేసింది యూఎస్ఏ, అమెరికా. నెక్స్ట్ కిమ్ జాంగ్ ఉన్ ఇది ఒక అప్రోచ్గా తీసుకొని ఒక న్యూక్లియర్ కాంప్లెక్స్ని ఇంకా బిల్డప్ చేస్తున్నారు, న్యూక్లియర్ టెస్ట్ని ఇంకా పొడిగిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా యూఎస్ సౌత్ కొరియా టాక్స్ మాట్లాడాలా నార్త్ కొరియాతో యూఎస్ఏ మరియు సౌత్ కొరియా ఇద్దరు కలిసి నార్త్ కొరియాతో కంపల్సరీగా టాక్స్ అనేటివి చేయాలా, ఒక ఫార్మల్ మీటింగ్ అనేది పెట్టాలా, లేదంటే కొరియన్ వార్ అనేది జరుగుతుంది నార్త్ కొరియా మరియు సౌత్ కొరియాకి. సో ఇది 1950లో స్టార్ట్ అయింది, 1953లో ఎండ్ అయిపోయింది. సో ఇటువంటి వార్ మళ్ళీ జరగచ్చు. సో అందువల్ల ఒక అగ్రిమెంట్ అనేది తీసుకుని రావాలా, కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ కావాలా. వర్స్ అయిపోతుంది లేదంటే సిచ్యువేషన్ యూఎస్ మరియు సౌత్ కొరియాది. వీళ్ళు మిలిటరీ ఎక్సర్సైజ్ అనేటివి చేస్తున్నారు. నార్త్ కొరియా ఇంకా యాక్టివేట్ అయితే ఇంకా వీళ్ళు ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్కి వచ్చేస్తారు యూఎస్ మరియు సౌత్ కొరియా వాళ్ళు. ఇంకా డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడితే పాపం అతని దగ్గర చాలా ప్రాబ్లమ్స్ అనేటివి రేజ్ అవుతున్నాయి. ఆయన నవంబర్ 8 2016కి ఎలెక్ట్ అయ్యి వచ్చినారు. ఇప్పుడు మళ్ళీ నవంబర్ 2020లో మళ్ళీ కొత్త ఎలక్షన్స్ అనేటివి జరుగుతాయి. ఎవ్రీ 4 yearsకి ఎలక్షన్స్ అనేటివి జరుగుతాయి అమెరికాలో. సో ఇప్పుడు 4 months టైం ఉంది ఆయనకి, కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఆయన ముందరికి వచ్చినాయి. ఫస్ట్ వన్ కరోనా వైరస్ డిజీజ్ అనేది విచ్చలవిడిగా పెరిగిపోతుంది. నెక్స్ట్ ఎకనామీ అనేది డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా యాంటీ రేసిజం, జార్జ్ ఫ్లోయిడ్ని చంపడం వల్ల రేసిజం అనేది పెరిగిపోతుంది అమెరికాలో. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అనేటివి ఉన్నాయి పాపం డొనాల్డ్ ట్రంప్ గారికి. సో ఈ 2 summits మాత్రం చేసినారు డొనాల్డ్ ట్రంప్ విత్ కిమ్ జాంగ్ ఉన్తో, కానీ దానివల్ల ఒక ఈ హిస్టరీ మాత్రమే గుర్తుండిపోయింది, కానీ దాని మీద ఒక సొల్యూషన్ అనేది రాలేదు. సో నార్మల్ సిచ్యువేషన్కి తీసుకుని రావాలా, ఒక మంచి టాక్స్ అనేటివి జరగాల నార్త్ కొరియా మరియు సౌత్ కొరియాకి, ప్లస్ నార్త్ కొరియా ప్లస్ యూఎస్ఏకి ఇద్దరికి మధ్య ఒక టాక్స్ అనేది జరగాల, నార్మల్ సిచ్యువేషన్ అనేది తీసుకుని రావాలా అనేసి ఇక్కడ ఈ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్లో గురించి మాట్లాడితే మణిపూర్లో సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు. మణిపూర్లో ఒక్కొక్క పార్టీ నుంచి ఇంకో పార్టీకి షిఫ్ట్ అవుతున్నారు. రీసెంట్గా మణిపూర్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతున్నారు చాలామంది లీడర్స్. ఈ సిచ్యువేషన్ ఎందుకు జరుగుతుందంటే ఫస్ట్ ఒకటి సీట్ కోసము జరుగుతుంది, బర్త్ సీట్ అంటే మినిస్టర్ సీట్ కోసము ఒకటి ఇలా యాంటీ డిఫెక్షన్ అనేది చేస్తారు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవడం. ఫస్ట్ సీట్ కోసం. నెక్స్ట్ సెకండ్ అమౌంట్ కోసం, మనీ కోసము ఇలా జంపింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిపూర్ గురించి మాట్లాడితే ఇక్కడ మ్యాపింగ్లో చూడండి, మణిపూర్కి సరౌండింగ్ స్టేట్స్ నాగాలాండ్, అస్సాం, ఇక్కడ మిజోరాం. సో ఇవన్నీ నైబరింగ్ స్టేట్స్ ఫర్ మణిపూర్. ఇక్కడ ఉంటుంది మణిపూర్. ఇక్కడ భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ ఇక్కడంతా కనెక్షన్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్, చోటా నాగ్పూర్ పడుతుంది. ఇది మొత్తం ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, డెక్కన్ ప్లాటో మిడిల్లో పడుతుంది. వింధ్యాస్, సత్పురా, అరావళి, థార్ డెజర్ట్ రాజస్థాన్లో చూడొచ్చు. సో ఇక్కడ ఇప్పుడు ఆర్టికల్ గురించి మాట్లాడితే పాలిటిక్స్ అనేది ఎక్కువగా జరుగుతుంది మణిపూర్లో. రీసెంట్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ ఉంది అక్కడ. సో అక్కడ బీజేపీ పార్టీ ఉంది. సో ఇక్కడ సీఎం గారు వచ్చేసి నరేన్ సింగ్, గవర్నర్ నజ్మా హెప్తుల్లా. ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేస్ మొత్తము షిఫ్ట్ అవుతున్నారు. రీసెంట్గా ఎమ్మెల్యే ఆఫ్ ఎన్పీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యే, నెక్స్ట్ 2 ఇండిపెండెంట్ లీడర్స్ మరియు 3 బీజేపీ ఎమ్మెల్యేస్
ఇంకో పార్టీకి కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవుతున్నారు. సో బిరేన్ సింగ్ గవర్నమెంట్ ఉంది, బిరేన్ సింగ్ సీఎం ఇక్కడ. సో వీళ్ళ యొక్క మెజార్టీ అనేది తగ్గిపోయి మైనార్టీకి వచ్చేస్తున్నారు. ఇంతకుముందు 59 మెంబర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 29 ఎమ్మెల్యేస్ మాత్రమే ఉన్నారు ఇక్కడ. సో 2017లో ఫస్ట్ మినిస్టర్ షిఫ్ట్ అయ్యేది శ్యామ్ కుమార్. సో శ్యామ్ కుమార్కి ఇక్కడ చూడండి, శ్యామ్ కుమార్కి స్పీకర్ అతనికి డిస్క్వాలిఫై చేసేసినాడు ఫర్ 3 years. మరియు ఎలక్షన్లో మార్చ్ 2020 ఎలక్షన్లో కూడా పాల్గొనలేదు శ్యామ్ కుమార్. నెక్స్ట్ ఇంకా స్పీకర్ గురించి మాట్లాడితే, స్పీకర్ ఒక రూలింగ్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నాడు కానీ వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు. రీసెంట్గా ఎమ్మెల్యేస్ ఫ్రమ్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళినారు. అంటే బీజేపీ ఇక్కడ రూలింగ్ పార్టీ కదా, సో రూలింగ్ పార్టీకి సపోర్ట్లో స్పీకర్ ఏ డెసిజన్ ఇవ్వలేదు, వాళ్ళకి డిస్క్వాలిఫై కూడా చేయలేదు ఈ 7 ఎమ్మెల్యేస్కి. కానీ ఇంతకుముందు శ్యామ్ కుమార్కి షిఫ్ట్ అయితేనే బీజేపీ నుంచి కాంగ్రెస్కి ఇతనికి వచ్చేసి డిస్క్వాలిఫై చేసేస్తున్నారు స్పీకర్. సో ఇటువంటి పరిస్థితి అనేది జరుగుతూ ఉంది. చేంజెస్ అనేటివి తీసుకొని రావాలా లాలో, ఎందుకంటే ఒక్క డోర్ నుంచి ఇంకొక డోర్కి షిఫ్ట్ అవుతున్నారు. యాంటీ డిఫెక్షన్ లా కింద వీళ్ళకి డిస్క్వాలిఫై చేయాలా, కానీ రూలింగ్ పార్టీ మాత్రమే ఆ పవర్ని యూటిలైజ్ చేసుకుంటుంది, మిగతా వాళ్ళకి ఆ పవర్ అనేది లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్ రాకోకుండా చేంజెస్ అనేటివి తీసుకుని రావాలా. రీసెంట్గా ఒక కర్ణాటక, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో గురించి మాట్లాడితే ఇక్కడ కూడా చాలా లీడర్స్ షిఫ్ట్ అయినారు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి, కాంగ్రెస్ నుంచి బీజేపీకి. ఈ విధంగా షిఫ్ట్ అనేది జరిగి అక్కడ గవర్నమెంట్ అనేది చేంజ్ అయిపోయింది. కర్ణాటకలో ఇంతకుముందు హెచ్డి కుమారస్వామి ఉండే, ఇప్పుడు బిఎస్ యడ్యూరప్ప గారు ఉన్నారు. నెక్స్ట్ ఇంకా మధ్యప్రదేశ్ గురించి మాట్లాడితే ఇంతకుముందు కమల్నాథ్ గారు ఉండే, ఇప్పుడు శివరాజ్ సింగ్ వచ్చేస్తున్నారు. సో ఈ విధంగా పాలిటిక్స్ అనేది డిఫరెంట్గా మారుతూ ఉంది. దీనికి ఒక చేంజెస్ అనేటివి తీసుకొని రావాలా. స్పీకర్ అనేది రూలింగ్ పార్టీస్కి మాత్రమే హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా మిగతా పార్టీస్ యొక్క పరిస్థితి ఏంటి, వీళ్ళ మీద ఒక ఇమీడియట్ డిస్క్వాలిఫై చేయాలా వేరే పార్టీ వాళ్ళకి. సో ఈ యాంటీ డిఫెక్షన్ లాని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలా, లేదంటే దీని మీద ఒక క్వశ్చన్ మార్క్ అనేది రేజ్ అవుతుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళినా దానివల్ల ఒక ఉపయోగం లేకుండా పోతుంది. ఎందుకంటే దీని మీద ఒక రిజల్ట్ అనేది లేట్గా వస్తుంది సుప్రీంకోర్టు నుంచి. నెక్స్ట్ దీని మీద ఒక అమెండ్మెంట్ అనేది తీసుకుని రావాలా ఈ యాంటీ డిఫెక్షన్ లాకి. నెక్స్ట్ ఇప్పుడు డిస్క్వాలిఫై అవుతున్నారు కదా, వాళ్ళు డిస్క్వాలిఫై అయినా వీళ్ళకి ఒక ఎలక్షన్ అనేది చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి, ఏ పార్టీ నుంచి బి పార్టీకి ఒకరు షిఫ్ట్ అయినారు. సో వీళ్ళు షిఫ్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ బై ఎలక్షన్ అనేది పెడుతున్నారు. సో ఈ బై ఎలక్షన్లో కూడా పీపుల్స్ కూడా బ్లైండ్గా ఓటేసేసి మళ్ళీ వీళ్ళనే తెచ్చి సీట్ మీద కూర్చోబెడుతుంది. సో ఈ విధంగా అనేది జరుగుతుంది. సో పీపుల్ కూడా ఇటువంటి సిచ్యువేషన్ నుంచి బయటికి పడాలా. ఇక్కడ ఎక్కువగా మాట్లాడితే ఒక స్కామింగ్ అనేది కూడా జరుగుతుంది. ఇమ్మారల్ మెషినైజేషన్ కూడా వాడుతున్నారు పవర్లోకి రావడానికి, డబ్బులు పంచడం, ఇవన్నీ పరిస్థితి అనేది జరుగుతుంది ఒక ఐడెంటిటీ కోసం. సో ఇటువంటి పరిస్థితి అనేది పీపుల్ రియలైజ్ చేయాలా. సో మంచి వాళ్ళకి ఓటింగ్ అనేది వేసి ఒక గుడ్ పర్సన్, గుడ్ లీడర్ని ఎంచుకొని రావాలనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఒకసారి ఇంకా యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడితే నెక్స్ట్ ఆర్టికల్లో యాంటీ డిఫెక్షన్ లా గురించి ఉంది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇది 52nd అమెండ్మెంట్ 1985 ప్రకారం 10th షెడ్యూల్లో వస్తుంది ఈ యాంటీ డిఫెక్షన్ లా. సో ఇది 1985లో అమెండ్మెంట్ చేసి తీసుకొని వచ్చినారు. ఈ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏమిటండి, ఇక్కడ చూడండి, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోతున్నారు కదా, షిఫ్ట్ అవుతున్నారు కదా. సో ఈ షిఫ్ట్ అయిన వాళ్ళకి డిస్క్వాలిఫై చేసేసి ఎలక్షన్లో రాకుండా చేయడం, దీన్నే డిస్క్వాలిఫికేషన్, యాంటీ డిఫెక్షన్ లా. డిఫెక్షన్ అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి రన్ కావడం, యాంటీ డిఫెక్షన్ అంటే రన్ కాకుండా చూడడం. సో డిస్క్వాలిఫికేషన్ అనేది ఆర్టికల్లో 102 Part 2 ప్రకారం ఎంపీకి డిస్క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 191 Part 2 ప్రకారం ఎమ్మెల్యేకి డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. సో డిస్క్వాలిఫికేషన్ ఎవరెవరికి చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టెడ్ మెంబర్స్ ఓటింగ్కి రాలేదనుకోండి, పార్టీలో బిల్లు పాస్ చేయాలా అసెంబ్లీలో, సో దానికి ఓటింగ్కి రాలేదు ఈ ఎలక్టెడ్ మెంబర్. సో అప్పుడు ఆ పార్టీ వాళ్ళు వచ్చేసి స్పీకర్కి రికమెండ్ చేయొచ్చు ఇతన్ని డిస్క్వాలిఫై చేయమని. సో అప్పుడు డిస్క్వాలిఫై అనేది చేసేస్తారు ఈ ఎలక్టెడ్ మెంబర్ని. నెక్స్ట్ ఇండిపెండెంట్
మెంబర్ వేరే పార్టీకి పోయి జాయిన్ అయితే సో అతనికి కూడా డిస్క్వాలిఫై అనేది చేసేస్తారు. నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్ విదిన్ 6 monthsలో వేరే పార్టీకి జాయిన్ కావాలా, లేదంటే 6 months తర్వాత జాయిన్ అయితే సో అతనికి కూడా డిస్క్వాలిఫై అనేది చేసేస్తారు. సో ఎక్సెప్షన్స్ అంటే ఎవరికి డిస్క్వాలిఫై చేయరంటే స్పీకర్కి డిస్క్వాలిఫికేషన్ అనేది చేయరు. నెక్స్ట్ ఒక పార్టీ నుంచి 2/3 మెజారిటీ ఇంకో పార్టీకి చేరితే సో ఆ మెంబర్స్కి కూడా డిస్క్వాలిఫై చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ పార్టీ స్ట్రెంత్ 15 members ఉన్నారు. అందులో 2/3 మెంబర్స్ అంటే నియర్లీ 3 5 2 5 10 members 10 members ఇంకో పార్టీలోకి పోయి చేరినారు. సో అప్పుడు ఈ 10 members డిస్క్వాలిఫికేషన్ అనేది చేయరు, ఎందుకంటే ఫుల్ మెజారిటీ కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఈ మెంబర్స్ని మొత్తం డిస్క్వాలిఫై చేయరు. సో అదే పరిస్థితి ఈరోజు అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దీనికి హెడ్గా ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ కానీ చైర్మన్ కానీ దీనికి హెడ్గా ఉంటారు. సో లోక్సభ స్పీకర్ ఎవరు ఇప్పుడు ఉండేది? ఓం బిర్లా. నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ గురించి మాట్లాడితే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడుజీ. నెక్స్ట్ ఈ అమెండ్మెంట్ అనేది ఎప్పుడు వచ్చిందంటే ఈ లా యాంటీ డిఫెక్షన్ లా 1996లో కేసు అనేది వచ్చింది. అమర్ సింగ్ ఎంపీ జి విశ్వనాథ్ జడ్జిమెంట్ కింద దీని మీద ఒక డిస్కషన్ అనేది కూడా జరిగింది. దీనివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్టెబిలిటీ అనేది వస్తుంది, పార్టీ డిసిప్లిన్ అనేది ఉంటుంది, అంతే కదా. స్టెబిలిటీ అనేది ఉంటుంది, ఏ పార్టీ ఉందో అదే పార్టీగా ఉంటుంది. ఎందుకంటే పీపుల్లో ఒక ఓటింగ్ అనేది నమ్మకంతో వేసింటారు ఒక పార్టీకి. సో ఆ పార్టీ యొక్క నమ్మకం అనేది ఉంటుంది, స్టెబిలిటీ అనేది ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏమంటే ఒక పార్టీలో ఉండేవాళ్ళు ఇంకో పార్టీకి వెళ్ళలేక లేదు. సో ఇది ఒక ఫ్రీడమ్ అనేది ఉండదు మెంబర్స్కి. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడితే ఢిల్లీలో జరుగుతున్న కేసెస్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఢిల్లీలో టెస్టింగ్ అనేది తక్కువగా చేస్తున్నారు, కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి. సో టెస్టింగ్ అనేది తక్కువగా చేస్తే ఏమవుతుంది? ఈ కేసెస్ కూడా తక్కువగా బయటికి పడతాయి. సో అదే పరిస్థితి అనేది ఇక్కడ ఢిల్లీలో జరుగుతుంది. రీసెంట్గా లాక్డౌన్ పీరియడ్లో ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు ఏం చెప్తున్నారంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ప్రైవేట్ వాళ్ళకే ప్రొవైడ్ చేస్తాము అనేసి చెప్తున్నారు ఈ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం గారు. నెక్స్ట్ దీనికి అనిల్ బైజల్ లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చెప్తున్నారంటే మీరు ఈ విధంగా చేయకూడదు, ఇది ఆర్టికల్ 21 ప్రకారము లేదు, వైలేట్ చేస్తుంది. ఆర్టికల్ 21 ప్రకారం అంటే రైట్ టు లైఫ్ గురించి మాట్లాడతాం. సో రైట్ టు లైఫ్ అంటే అందులోనే రైట్ టు హెల్త్ కూడా వస్తుంది. సో ఈ రైట్ టు హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి దక్కల్లా. సో అది ఢిల్లీ వాడు కావచ్చు, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాడు కూడా కావచ్చు. సో అందరికీ న్యాయం అనేది జరగల్లా రైట్ టు హెల్త్ గురించి మాట్లాడితే. సో ఇది వినిన తర్వాత నెక్స్ట్ డేనే ఢిల్లీ సీఎం మరియు అక్కడున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా వీళ్ళిద్దరూ మరియు హెల్త్ మినిస్ట్రీ మొత్తం మాట్లాడి ఇంకా పర్మిషన్ అనేది అలౌ చేసినారు సెంట్రల్ గవర్నమెంట్కి మరియు స్టేట్ గవర్నమెంట్కి ఉన్న హాస్పిటల్స్ ఈ రెండిట్లో కూడా దీనికి కేర్ అనేది తీసుకుంటున్నారు కోవిడ్-19 కేసెస్ గురించి. సో ఇప్పుడు కోవిడ్-19 కేసెస్ మన ఇండియాలో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 3,70,000కి పైన కేసెస్ అనేటివి పెరిగిపోయినాయి. సో ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ ఉంది, సెకండ్ ప్లేస్ గురించి మాట్లాడితే బ్రెజిల్, థర్డ్ ప్లేస్ రష్యా ఉంది, ఫోర్త్ ప్లేస్ మన ఇండియా ఉంది, సో ఫిఫ్త్ ప్లేస్ యూకే ఉంది. సో ఈ విధంగా కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి, కోవిడ్-19 కేసెస్ డైలీ. సో మీరు కంపల్సరీగా ప్రికాషన్స్ అనేటివి వాడండి. ప్రికాషన్స్ ఫస్ట్ వన్ మాస్క్ కవరింగ్ అనేది కంపల్సరీగా చేయండి. సెకండ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ హ్యాండ్ శానిటైజర్ టైం టు టైమ్ యూజ్ చేస్తూ అమల్లోకి తీసుకుని రండి. నెక్స్ట్ ఇంకా 3 మేజర్ రీజన్స్ ఎక్కడ స్టేట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ స్టేట్ మహారాష్ట్రలో ఈ కేసెస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి, సెకండ్ తమిళనాడులో కేసెస్ ఎక్కువగా ఉన్నాయి, థర్డ్ ఢిల్లీలో కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్రలో కేసెస్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే ఇక్కడ ధర్వి అనేసి ఒక స్లమ్ ఏరియా ఉంది. స్లమ్ ఏరియా అంటే ఒక ఏరియాలో చాలామంది ఉండడం, సో అందువల్ల ఈ కేసెస్ అనేటివి పెరిగిపోయినాయి. ఇక్కడ స్లమ్ ఏరియాస్లో ఒకే టాయిలెట్లో చాలామంది పోవడం, నెక్స్ట్ ఒకే ప్లేస్లో ఎక్కువ మంది నివసించడం, సో అటువంటి స్లమ్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయి ఈ ముంబై ధరవి రీజన్లో. సో అందువల్ల ఇక్కడ కేసెస్ అనేటివి విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ తమిళనాడులో గురించి మాట్లాడితే తమిళనాడులో కోయంబేడు అనేసి ఒక మార్కెట్ ఉంది. సో ఆ మార్కెట్లో నియర్లీ lakhs of members అనేటివి వస్తారు. సో ఈ lakhs of members ఇటువంటి మార్కెట్లో ఎంటర్ కావడం వల్ల ఈ కేసెస్ అనేటివి
పెరిగిపోయినాయి. సో అదొక రీజన్ అనేసి చెప్తున్నారు. ఇంకా థర్డ్ రీజన్ ఢిల్లీ ఇట్ ఈజ్ ఏ నేషనల్ క్యాపిటల్ రీజన్, తబ్లికీ జమాత్ క్లస్టర్ అనేసి కూడా చెప్తున్నారు రైటర్. నెక్స్ట్ నేషనల్ క్యాపిటల్ రీజన్లో చాలామంది తిరుగుతూ ఉంటారు కాబట్టి సో ఇది కూడా ఒక సిచ్యువేషన్ కావచ్చు. అక్కడే పార్లమెంట్ ఉంది, నెక్స్ట్ హై కమిషనర్స్ ఉన్నారు, వేరే కంట్రీస్ వల్ల హై కమిషనర్స్, లెజిస్లేచర్, సో మొత్తం అక్కడే ఫెసిలిటీస్ నేషనల్ క్యాపిటల్ రీజన్లో ఉంది ఎవ్రీథింగ్. సో అక్కడ నుంచే ఫారిన్ మినిస్టర్స్, ఫారినర్స్ ఎక్కువగా నేషనల్ క్యాపిటల్ రీజన్కి వస్తారు. సో దీనికి అదే రీజన్ అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ త్రీ స్టేట్స్లో ఎందుకు పెరిగినాయంటే సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ ఫర్ ఇట్. సో ఈ కోవిడ్-19కి ఒక వ్యాక్సిన్ అనేది లేదు. సో ఉన్న వ్యాక్సిన్సే యూస్ చేస్తున్నారు. హెచ్సిక్యూ, హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇంతకుముందు యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు రెమ్డెసివిర్ మెడిసిన్ అనేటివి యూస్ చేస్తున్నారు. సో ఇటువంటి కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆశ చేస్తున్నాను. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు ఒక నోటిఫికేషన్ అనేది దక్కుతుంది. సో దాని నుంచి మీరు నా వరకు రీచ్ కావచ్చు. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎందుకు డిస్లైక్ చేసినారో. సో ఈ లెక్చర్ని షేర్ చేయండి, ఎంతగా షేర్ చేస్తే మీకు అంతగా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో ఒకరికి చదివించండి వీలైతే, లేదంటే ఈ లెక్చర్ని షేర్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా ప్రెస్ చేయండి. సో పీడిఎఫ్ పర్పస్ కోసం జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్ సిఎన్క్యూ స్టడీ. సో అందరు కూడా జాయిన్ అవుతున్నారు. సో మీరు కూడా జాయిన్ అవ్వండి అండ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ సిఎన్క్యూ స్టడీ ఛానల్. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.